హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. ముందుగా ముఖ్యంగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మన సబ్స్క్రైబర్స్కు, మన వ్యూవర్స్కు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే బానిస సంఖ్యలు తెంచుకొని ఈనాడు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నా ఉంటే దానికి కారణం ఎందరో మహనీయుల త్యాగాలు ఫలితం. వారి త్యాగాల ఫలితంగా మనం ఇవాళ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం వీటి ఆధారంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది అంటే దీంట్లోనే మనకు అర్థమవుతూ ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం చాలా గొప్పది. కానీ కొన్ని లోపాలు భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా 12 ఏళ్ల కిందట నిర్భయ అంటే మహిళల మీద దాడులు, అదేవిధంగా గ్రామాలలో ఏరులై పారుతున్న మద్యం దుకాణాలు అంటే బెల్ట్ షాపులు, అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసవుతున్న విద్యార్థులు. సో ఈ అన్నిటిని మనం దృష్టిలో ఉంచుకుంటే చూడండి, మహిళలపై దాడులు అంటే స్వేచ్ఛ ఉంది మన భారతదేశానికి. కానీ మహిళలు స్వేచ్ఛగా ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చే 78 ఏళ్ళు అవుతూ ఉన్నా కానీ ఇంకా మహిళలు స్వేచ్ఛగా తిరగలేని దౌర్భాగ్య పరిస్థితి మన భారతదేశంలో ఏర్పడింది. అంటే దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. దీంట్లో వ్యవస్థ లోపం ఉందా, రాజకీయంలో లోపం ఉందా, సో అనే కోణాలు మనం పరిశీలించాల్సిన విషయం చాలా ఉంది. కాబట్టి మహిళలపై దాడులు అరికట్టాలి. అదేవిధంగా విద్యార్థులు, చిన్నపిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉన్నారు. సో వారిని కూడా విముక్తి కలిగించాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం భారతదేశం తొందరగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ని, వాస్తవాల్ని మనం ఉన్నట్లుగా విశ్లేషిస్తూ ఉన్నాం. కాబట్టి మన వ్యూవర్స్ ఎక్కువ మందికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేపిస్తే కనుక ఎక్కువ మందికి ఈ కంటెంట్ అందుతుంది. నచ్చని అభ్యర్థులకి, నచ్చని వ్యూవర్స్కి ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఇలా చెప్పండి, అలా చెప్పండి అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ థ్యాంక్ యూ. ఈనాడులో అప్డేట్లో చూసినట్లయితే ముఖ్యంగా సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి, ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన. సో వీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఉద్ఘాటన ఇచ్చారు. సో $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం, మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. అంటే పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇటు ఛత్తీస్గఢ్తో మాకు పోటీ కానే కాదు. మా పోటీ అంతా ప్రపంచ స్థాయి నగరాలతోనే మా పోటీ అని చెప్పేసి స్పష్టంగా అంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారగానే ఇక్కడ నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని, కానీ తాము పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లోని కోకాపేటలో కాగ్నిజెంట్ టెక్నాలజీ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. సో ఇది కథ ఏంటంటే, మా పోటీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో కాదు, మా పోటీ అంతా ప్రపంచ స్థాయి నగరాలతోనే మా పోటీ అని చెప్పేసి అంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్న కోకాపేటలో కాగ్నిజెంట్ అనే ఒక సంస్థను నిన్న స్థాపించడం జరిగింది కదా. ఆ శాఖను స్థాపించడంలో వారు ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో ఏదైనా ప్రపంచ స్థాయి నగరంలో హైదరాబాద్ని నిర్మించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇదొక నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక ఆనందకరమైన విషయం. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ అనే 3 నగరాలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. కాబట్టి 4వ సిటీగా, ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల నగరాన్ని మేము అభివృద్ధి చేయబోతా ఉన్నామని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మనం ఇవన్నీ దృష్టిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 3 నగరం అంటే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటం కాదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఖమ్మం చూసిన ఐటీకి చాలా అనుకూలమైన
ప్రదేశం. వరంగల్ కూడా చాలా టెక్స్టైల్కు అనుకూలమైన ప్రదేశం. సో కరీంనగర్, వీటన్నిటి ఈ నగరాలను కూడా అభివృద్ధి చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రం నిజంగా ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరమే అంటే అభివృద్ధి, ఆల్రెడీ హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నా కానీ వీటితో పాటు హైదరాబాద్కి ఇంకా ఈ నగరాలు అంటే ఈ జిల్లాలు కూడా తోడైతే ఖచ్చితంగా మహానగరం ప్రపంచ స్థాయి నగరంగా చేరబోతుంది. కాబట్టి ఈ విషయం కూడా ఆలోచన చేయాలి. సో కుతుబ్ షాహీలు, నిజాంలు హైదరాబాద్ను నిర్మిస్తే బ్రిటిష్ వారు సికింద్రాబాద్ను నిర్మించారు. 1992లో ఐటీ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసి సైబరాబాద్ను నిర్మించారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలను తగినట్లుగా మేము భవిష్యత్ నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. 36,000 కోట్లు పెట్టుబడులు, అమెరికా, దక్షిణ కొరియాల్లో 25 కంపెనీలతో ఒప్పందాలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం, ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. సో ఇదైపోయింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. 36,000 ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇది ఒక అప్డేట్ వచ్చింది. వినేష్కు నిరాశే, స్టార్ రేజ్లర్ వినేష్ పోగట్ ఆశలు గల్లంతాయి. పారిస్ ఒలింపిక్స్లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ చేస్తున్న అప్పీల్ను క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టు కాస్ కొట్టేసింది. సంయుక్తంగా రజత పథకం ఇవ్వాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతోనే వినేష్ ఫైనల్కు ముందు అనర్హత వేటు పడింది. సో కాస్ అనేది ఈ అప్పీల్ని కొట్టివేయటం జరిగింది. సో ఇదొక షాకింగ్ న్యూస్ మన భారతదేశం అంతటా ఇండిపెండెంట్ డే రోజు. సో ఏదైనా ఏమో అక్కడ పథకం గెలుచుకోలేకపోయినా కానీ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మనుషుల్ని గెలుచుకుంది. కాబట్టి వినేష్ పోగాటు ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత ఇంకొక బాధాకర విషయం ఏమిటంటే ఈమె ఆ క్రీడ నుంచి క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరం. సో చూద్దాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి. సో ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు అందరూ కూడా పోటీ పడ్డారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వం కోసం. సో ఎట్టకేకలకు ఢిల్లీ పెద్దలు మాత్రం స్వింగిని ఖరారు చేయడం జరిగింది. సో ఎంతోమంది ఆశించారనమాట. ఎందుకంటే ఈ నెల సెప్టెంబర్లో జరగబోయే 12 రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం కేశవరావు రాజీనామా చేయడంతో సీనియర్ నేత అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమించడం జరిగింది. సో ఆ పదవి ఖాళీగా ఉండటంతో ఆ పదవి నుంచి అభిషేక్ సింఘ్విని ఖరారు చేయడం జరిగింది జాతీయ నాయకత్వం. సో కాబట్టి రాష్ట్ర నాయకత్వం అప్పుడు ఏం మాట్లాడదు కాబట్టి ఖచ్చితంగా. సో 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి, హెడ్ కానిస్టేబుల్ యాదయ్కు రాష్ట్రపతి శౌర్య పతాకం. దేశంలోనే ఈసారి పతాకం అందుకున్న ఏకైక పోలీస్. తెలంగాణ నుంచి మరో 28 మందికి పలు పురస్కారాలు. నాడు కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో యాదయ్య చికిత్స పొందినప్పటి చిత్రం. వీధి నిర్వహణలో ప్రాణాలు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతాకం ఆయనకు దక్కింది. అయితే ఈయన ఏంటంటే ఎక్కడ అంటే యాదయ్య గారు నిజంగా 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి. సో సైన్స్ యాచర్ నుంచి ఆయన ఒక దొంగ ఒక మహిళ అంటే 77 ఏళ్ళ వృద్ధురాలు అనుకుంటా, గతంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట ఇది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే దొంగలు ఆమె మెడలో గొలుసును లాగారనమాట. సో అప్పుడు ఈ దిశాలి వాళ్ళని పట్టుకొని ఆ దొంగ 7 సార్లు కత్తితో పొడిచినా కానీ అతను వదలకుండా అట్లనే పట్టుకొని ఉన్నాడు. నిజంగా అసలు ఎంత ధైర్య సాహసాలు అంటే ఇలాంటి పోలీసులు ఉన్నంతకాలం నిజంగా ప్రజాస్వామ్యం రక్షించడంలో ఇలాంటి పోలీసులు ఉన్నంతకాలం నిజంగా ప్రజాస్వామ్యం గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ శౌర్య పథకం సాధించిన యాదయ్యకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇలాంటి పోలీసులు ఉన్నంతకాలం మనం స్వేచ్ఛగా ఉంటాం. కాబట్టి వీరికి ఈ పురస్కారం రావటం నిజంగా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. సో
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే, తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ. ప్రతివాదులకు నోటీసులు, విచారణ వాయిదా. సో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దాసో శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత భారత ప్రభుత్వం 2023లో జూలైలో చేసిన సిఫారసులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ప్రొఫెసర్ కోదండరాం, తర్వాత ఆమీర్ అలీఖాన్ను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గవర్నర్ కోటాలో దాసో శ్రవణ్ను అదేవిధంగా కుర్రా సత్యనారాయణను నియమించి గవర్నర్కి పంపితే అది గవర్నర్ కొట్టిపారేశారు. సో దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రొఫెసర్ కోదండరాం గారిని అదేవిధంగా ఆలీఖాన్లను వీరిని గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపిస్తే దీనిపై హైకోర్టు ఏమిచ్చిందంటే వారి నియామకాలు ఆపాలని చెప్పేసి ఒక స్టే విధించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు విచారణ చేపట్టి నియామకాలు ఆపలేమని చెప్పేసి ఒక స్టే విధించింది. మరి దీనిపైన కూడా వాదనలు జరిగినాయి. దీనిపైన కూడా మరింత విచారణ జరుగుతూ ఉంది. ఎట్టకేకలకు స్టే రావటం కొంచెం ఊరటనిచ్చే అంశం. ఖచ్చితంగా వీరి నియామకాలు ఆపొద్దు అనేది ఒక సుప్రీంకోర్టు స్టే విధించింది కాబట్టి సో త్వరలోనే వీరిని ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం గారిని నియమిస్తారని రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం నిజంగా ప్రొఫెసర్ కోదండరాం గారికి విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తుందా రాదా? ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ కోదండరాం గారి సేవలు వినియోగించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తూ ఉంది. చూద్దాం ఎటకేకలకు ఏం జరుగుతుందో. సో సాక్షి పేపర్లో అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ మా బలం, ఈ తరహా నగరం దేశంలో ఎక్కడ లేదు, సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఫ్యూచర్ సిటీ, కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం. మనం ఆల్రెడీ చూసినాం. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ అధిష్టానం పెద్దలను కలవనున్న సీఎం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే ఛాన్స్. ఆల్రెడీ పీసీసీ పదవి నుంచి బీసీ వర్గం, ఎస్సీ సామాజిక వర్గం పోటీ పడుతూ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి మదియాస్కి గౌడ్, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్లు ఇలా కొంతమంది పోటీ పడుతూ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ కూడా పోటీ పడుతూ ఉన్నారు. సో పీసీసీ పదవి ఎట్టకేకలకు ఎవరికి వరించబోతుందో చూద్దాం. ఎందుకంటే ఢిల్లీ పయనమైన తర్వాత ఇటు ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవులతో పాటు పీసీసీ పదవిని కూడా భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఈ పీసీసీ పదవి వరించబోతా ఉందో సో కొన్ని రోజుల్లో తేలబోతా ఉంది. సో సీతారామ జలం ఖమ్మానికి తొలి ఫలం. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలతో భరోసా. భద్రాద్రి జిల్లాకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ అనమాట. సో సీతారామ ఖమ్మంకి తొలి ఫలం అనమాట. సో ఇవాళ ఈ సీతారామ ప్రాజెక్టుని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలకు నిజంగా తొలిఫలం అనుకోవాలి. సో నాగార్జున సాగర్ ఆయకట్టు చివర ఆయకట్టుకు గోదావరి జలాలతో భరోసా. సో ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. సో చూద్దాం తర్వాత నమస్తే తెలంగాణలో ఉన్న అప్డేట్ చూద్దాం. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి మెడల్. ఈసారి తెలంగాణకు మాత్రమే పీఎంజీ అవార్డు. వివిధ విభాగాల్లో రాష్ట్రానికి మొత్తం 29 పథకాలు. సో ప్రతి గడపకు స్వతంత్ర ఫలాలు చేరాలి. గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ సాకారం. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో స్వతంత్ర ఫలాలు చేరాలని చెప్పేసి. తర్వాత పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మారుస్తా. ప్రపంచ అవసరాలు తీర్చే 4వ ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఆల్రెడీ మనం చూసినాం. సో
రైతన్నకు మళ్ళీ మొండి చెయ్యే రుణమాఫీలో కాంగ్రెస్ మార్కు మాయాజాలం. బీఆర్ఎస్ లక్ష మాఫీకి 36.68 లక్షల మంది అర్హులు. కాంగ్రెస్ 2 లక్షల మాఫీకి 23.75 లక్షల మందేనట. బీఆర్ఎస్ ఆయం కన్నా 13 లక్షలు తగ్గిన అర్హులు. రుణమాఫీ పరిమితి పెంచితే అర్హుల సంఖ్య పెరగాలి. నాడు లక్ష మాఫీకే 19,440 కోట్లు అంచనా. నేడు 18,224 కోట్లతోనే రేవంత్ సర్కార్ సరి. సో నమస్తే తెలంగాణ పేపర్ కాబట్టి విమర్శిస్తూనే ఉంటుంది, విమర్శించాలి కూడా ఈ నమస్తే తెలంగాణ పేపర్. కానీ నిజంగానే దీనిపైన ఒక స్టడీ చేద్దాం. మళ్ళీ రుణమాఫీ విషయంలో మనం ఒక పెద్ద వీడియో చేద్దాం. ఎందుకంటే గ్రామాలలో రుణమాఫీ నిజమైన అర్హులకు ఈ లబ్ధి చేకూరుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా నిన్నట్లాగానే ఫోన్ కాల్లో తెలుసుకుందాం. అయితే పిఎం కిసాన్ను కూడా అమలు చేయడంతో మరింత మంది లబ్ధిదారులకు ఈ అవకాశం చేజారిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. సో వీటన్నిటి అంశాలని మనం నిజంగా క్లియర్గా ఒక వీడియోలో చేసి మాట్లాడుకుందాం. సో 2018లో లక్ష వరకు రుణమాఫీకి 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల వరకు రుణమాఫీకి 3 విడతల్లో కలిసి సుమారు 23.75 లక్షల మంది రైతులు మాత్రమే వర్తింపజేస్తున్నది. సో చూద్దాం. బస్సుల్లో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్ప, ఫ్రీ బస్సులో కూరగాయలు అమ్ముకున్నా తప్పలేదు. శ్రీనిధి సర్వసభ సమావేశంలో సీతక్క సో ఒక ఘాటు విమర్శన చేసిందనమాట అక్క. మంత్రివర్యులు బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయటం తప్ప అంటే నిజంగా తప్ప ఒప్ప అనేది ఎవరికి తెలియాలి? బీఆర్ఎస్ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది విమర్శించేది బీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి. సో చూద్దాం. సో ఆంధ్రజ్యోతి అప్డేట్ చూసినట్లయితే, పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ. హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికి లేవు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది. బాబు వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు. 4వ నగరాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయబోతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రపంచ అవసరాలను తీర్చే విధంగా 4th సిటీ, $1 ట్రిలియన్ లక్ష్యం మా లక్ష్యం రేవంత్. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం. నేడు 3వ విడత రుణమాఫీ, 2 లక్షల దాకా రుణాలున్న రైతుల ఖాతాల్లో జమ. వైరా సభలో చెక్కులు అందజేయనున్న రేవంత్. ఈ విడతలో 6,000 కోట్లు 6 లక్షల మందికి లబ్ధి. 6,000 కోట్లు 6 లక్షల మందికి లబ్ధి. ఏది 3వ విడతలో 2 లక్షల రుణమాఫీ విషయంలో. ఆర్బీఐ ఈ వేలం ద్వారా సర్కార్కు రుణం. 2 లక్షల మించి రుణమాఫీ 15 ఆగస్టు తర్వాత. పిఎం కిసాన్ రూల్స్ అమలుతో తగ్గనున్న భారం. 26,000 కోట్లతోనే మాఫీ ప్రక్రియ పూర్తి. ఇదే బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఏమని విమర్శిస్తూ ఉంది? మీరు 26,000 కోట్లతోనే రుణమాఫీ అయిపోయేశారు, మేము మొత్తం 36.68 లక్షల మందికి అర్హులుగా చేసినాం, చేసి 36.68 లక్షల మందికి రైతులు అనర్హులుగా తేల్చింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో చూద్దాం. నిజంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 23.75 లక్షల మందే. సో ఇప్పుడు 26,000 కోట్లతోనే మాఫీ ప్రక్రియ పూర్తయిందంట. సో చూద్దాం. నేడు సీతారామ ఎత్తిపోతల గలగల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు తుమ్మల. సుప్రీంలో రాష్ట్ర సర్కార్కు ఊరట. ఎమ్మెల్సీ నియామకంలో హైకోర్టు ఆదేశాలతో స్టే. ఇది ఆల్రెడీ చూసినాం. కొత్త ఎమ్మెల్సీల నియామకంపై స్టేకు నో. అలా చేస్తే గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం హక్కులను హరించినట్లయిన ధర్మాసనం. గవర్నర్ కార్యదర్శి సర్కార్కు నోటీసులు. సో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వియే చూసినాం. ఐరాస శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం. పర్వతనేని హరీష్కు అపూర్వ గౌరవం. 3 దశాబ్దాలుగా దౌత్య సేవలు. ప్రస్తుతం జర్మనీ రాయబారిగా. తర్వాత ఉస్మానియాలో ఇంజనీరింగ్, కోల్కతాలో IIMAలో మేనేజ్మెంట్ కోర్స్. వీరు పర్వతనేని హరీష్కి అపూర్వ గౌరవం. ఐరాస శాశ్వత ప్రతినిధిగా మన తెలుగు తేజం నియమితులయ్యారు. సో వీరు ఉస్మానియా యూనివర్సిటీలో తమ విద్యాభ్యాసం పూర్తి చేశారు. కాబట్టి తెలుగు తేజం ఇంత పెద్ద హోదాలో ఉండటం నిజంగా తెలుగు ప్రజలకు నిజంగా ఒక గౌరవం కూడా. సో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకొనున్న న్యాయమూర్తి. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నట్లు ప్రకటించారు.
జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన నమోదైన సిబిఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాత ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సిబిఐ ఈడీ కేసులకి విచారించి తప్పుకున్న న్యాయమూర్తి జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందంట. సో ఇంకొక అంటే ఆంధ్రజ్యోతిలో ఉన్న లోపల పేపర్లో ఉన్న అప్డేట్ చూద్దాం. క్యూఆర్ కోడ్తో రైల్వే టికెట్ దక్షిణ మధ్య రైల్వేలో అన్ని స్టేషన్లో అమలు. సో సామూహిక అత్యాచారమే కోల్కతా వైద్యురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి. గ్యాంగ్ రేప్ చేసి చంపారన్న మృతురాలి తల్లిదండ్రులు నిందితుడిని రక్షించేలా ఆసుపత్రి తీరు అని రాహుల్ గాంధీ విమర్శించారు. సో మహిళా వైద్యులు కాన్పూర్లో జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన. విషయం ఏంటంటే నిన్న పోస్టుమార్టం ఎట్లా అంటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. హతురాలి శరీరంలో పెద్ద పరిమాణంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే ఇంత మొత్తంలో 150 మిల్లీగ్రాముల వీర్యం అనేది ఇంత మొత్తంలో ఒక్కరి వల్ల సాధ్యపడదు. కాబట్టి సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పేసి పోస్టుమార్టం నివేదికలో తేలింది. నిజంగా ఆమె పైన ఒక్కరు కాదు అత్యాచారం చేసింది, ఇంకా కొంతమంది కూడా ఆమె పైన అత్యాచారం చేశారని చెప్పేసి అంటా ఉన్నారు కుటుంబ సభ్యులు. అదేవిధంగా అక్కడున్న జూనియర్ డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో సిబిఐకి ఆల్రెడీ ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ హతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల పరిమాణంలో వీర్యం లభించినట్టు తేలింది. ఇది వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అత్యాచార ఘటనలో ఒకరిని మించి ఉన్నారని ఈ పరిమాణం సూచిస్తోంది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు. ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపై తీవ్ర గాయాలున్నాయని, అత్యాచారానికి పాల్పడే క్రమంలో ఆమెపై పాశవిక దాడికి పాల్పడ్డారని, ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదని పిటిషన్లో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా బలమైన ఆధారం లభించిన ఈ కేసులో మిగతా నిందితులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని హతురాలి తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపై తీవ్ర గాయాలు, చెవులు, మెడపై తీవ్ర గాయాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. చూడండి, అసలు ఇది నిజంగా నిర్భయ 2 12 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ అయితే దాంట్లో నిందితుల్ని కఠినంగా శిక్షించారు. సో ఇక్కడ కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మనందరం దేశవ్యాప్తంగా మనందరం కోరుకుంటాం. ఇంకోసారి ఎవడు కూడా ఇలాంటి అత్యాచారం చేయకుండా ఉండాలంటే ఒంటిలో వణుకు పుట్టేలా విధంగా నిందితుని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా న్యాయస్థానానికి భయపడట్లేదు, పోలీసులకు భయపడట్లేదని నిన్న చూసినాం. అంటే అక్కడ పోలీసులే అతనికి సహకరిస్తున్నారని ఒక విమర్శ కూడా ఉంది. సో ఎట్టకేకలకి ఈ కేసులో వాడొక్కడే ఇంకా మిగతా వారు కూడా ఉన్నారా అనేది ఆల్రెడీ క్లియర్గా తేలిపోయింది. ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇంకా మిగతా వారిని కూడా తొందరగా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ ఉరి తీయాలని చెప్పేసి నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పెద్ద ఎత్తున అక్కడున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాష్ట్రంలో ఇంత అల్లర్లు, అత్యాచారాలు జరుగుతున్నా కానీ మీరు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శిస్తూ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, దీనిపైన ఒక కమిటీ వేయాలని చెప్పేసి వారు కూడా నిన్న ఎక్స్ వేదిక ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈనాడులో ఇంకా ముఖ్యమైన అప్డేట్లు చూసినట్లయితే $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం మనం ఆల్రెడీ చూసినాం. 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి, ఇది మనం ఆల్రెడీ చూసాం.
రైతులకు పండగ రోజు రుణమాఫీపై సీఎం నిర్ణయం సాహసోపేతం. రాబోయే 2-3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ఫలాలు మంత్రి తుమ్మల. సో కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 3 ట్రయల్ రన్ను పరిశీలించి వస్తున్న మంత్రి తుమ్మల. చిత్రంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే ఆదినారాయణ, అధికారులు. యువతకు ప్రేరణగా నిలిచారు భారత అథ్లెట్లతో రాష్ట్రపతి. సో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ క్రీడల్లో మంచి ప్రదర్శన చేశారని కొనియాడారు. దేశంలోని యువతకు ఈ ఒలింపిక్స్లకు ప్రేరణగా నిలిచాయని ముర్ము పేర్కొన్నారు. సో నిన్న పథకాలు వచ్చిన వాళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని కలవటం జరిగింది. సో వారిని రాష్ట్రపతి భవన్లో కలిస్తే వారందరినీ అభినందించారు. నిజంగా మీరు భారతదేశానికి నిజమైన బంగారు కొండలే అని చెప్పేసి వారిని అభినందించడం జరిగింది. సో వినేష్కు నిరాశే, ఆమెను అప్పీల్ని కొట్టేసిన కాస్. భారత బౌలింగ్ కోచ్గా మార్కెల్, బంగ్లాదేశ్తో సిరీస్ నుంచి బాధ్యతలు. మోర్నీ మార్కెల్ భారత బౌలింగ్ కోచ్గా మోర్నీ మార్కెల్గా గౌతమ్ గంభీర్ నియమించడం జరిగింది. సో ఆయన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అనమాట. సో చూద్దాం వీరి సారథ్యంలో భారత జట్టు ఎలా ముందుకెళ్తుందో. సో జెర్సీ నెంబర్ 16కు వీడ్కోలు. జూనియర్ కోచ్గా శ్రీజేష్కు గౌరవ సూచనగా జెర్సీ నెంబర్ 16ను ధరించిన హాకీ ఆటగాళ్ళు. జెర్సీ నెంబర్ 16కి వీడ్కోలు. జూనియర్ కోచ్ వీరు హాకీలో కాంస్య పథకం నెగ్గారు. వీరు శ్రీజేష్ ఆల్రెడీ వీడ్కోలు ప్రకటించారు ఆ గేమ్కి. సో ప్రకటించిన నేపథ్యంలో జూనియర్ కోచ్గా శ్రీజేష్ను నియమించడం జరిగింది. రోహిత్కు 2వ ర్యాంక్. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రెండో స్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన జాబితాలో 1వ స్థానం మెరుగైన రోహిత్ 2వ ర్యాంకు సాధించాడు. సో ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో రోహిత్ 2వ స్థానంలో సాధించడం జరిగింది. సో సాక్షి మెయిన్ పేపర్ సాక్షిలో ఇంకా అప్డేట్ చూసినట్లయితే 40 ఏళ్లుగా మద్యానికి దూరం కాట్రేవ్ ఆదర్శంగా నిలుస్తున్న భువనగిరి జిల్లాలోని ఒక గ్రామం. రాష్ట్రంలోని మరిన్ని గ్రామాల్లో మద్యం నిషేధిత కట్టుబాటు. గ్రామ యువత కూడా దూరమే. ఇట్లుండాలి గ్రామం అంటే. కాట్రేవ్ గ్రామం ఇది ఎక్కడ ఉందంటే చౌటప్పల్లో అనమాట. గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్న నాకు తెలిసినప్పటి నుంచి గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కిందట పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్న అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అక్కడున్న సర్పంచ్ అంటా ఉన్నారు జరగారు. అయితే ఇక గ్రామ స్వరాజ్యం నెరవేరాలంటే ముఖ్యంగా గ్రామంలో అటు డ్రగ్స్ కానీ మద్యం కానీ ఉండొద్దు. ముఖ్యంగా గ్రామాలలో ఈ మధ్యకాలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వచ్చినాయి. వాటిని ఎక్సైజ్ అధికారులు కూడా అరికట్టడం లేదు. అప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని మనం ఎలా సాధిస్తాం? కాబట్టి ముఖ్యంగా గ్రామాల్లో 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అక్కడ సర్పంచ్ కానీ, తర్వాత అక్కడ కార్యదర్శి కానీ, అధికారులు కానీ. సో గ్రామాలలో ఏమంటారు మద్యం దుకాణాలు అంటే బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అదేవిధంగా మద్యానికి అలవాటు పడకుండా చూసుకోవాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో సేవలు చేయాలి. సో చూస్తూనే ఉండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.